వచ్చారు. రండి రండి, మీ గురించే నా ఈ ఎదురు చూపులు. చూసారా? చూడలేదే తల్లి వర్ణమాల. అది కాదండి. ఏది కాదే? అసలు నన్ను ఇంట్లోకి రానిస్తావా లేదా? అటు నుండి అటే వెళ్ళిపోమంటావా ఏంటి? అబ్బాబ్బా, నా తొందరపాటు. రండి రండి, ఏది బ్యాగు? కాళ్ళు కడుక్కొని కాఫీ తాగుతురు గాని. రండి రండి, నేను కాఫీ తెస్తాను. ఆ సరే సర్లే కానీ స్ట్రాంగ్ గా పెట్టు, బాగా తలనొప్పిగా ఉంది. వర్ణమాల, వర్ణమాల, ఒసే ఎవరే ఈ అమ్మాయి? అదేనండి, నేను చెప్తుంటే కసిరేశారు. మీ మగవాళ్ళు అందరూ ఇంతే. పిల్లం ఏం చెప్తుందో వినకుండానే కసిరి పడేస్తారు. ఆ సరే సర్లే నా బంగారం. వర్ణమాల, నన్ను క్షమించు. ఇప్పుడు చెప్పు, ఎవరి అమ్మాయి? అదేనండి, మన అబ్బాయి మాధవరావు ప్రేమించిన అమ్మాయి. చాలా బాగుంది కదూ. ఆ రా పిల్ల, మీ మామగారికి నమస్కరించు. చల్లగుండు 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 తల్లి. ఏంటి, మన మాధవే ప్రేమించాడా? ఎప్పుడు చూసినా ఏదో అల్లరి పనులు చేస్తూ ఉంటాడు, వాడు ప్రేమించాడా? అవునండి. సరే సర్లే కానీ నీ పేరు, మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడుంటారు? నా పేరు ఇంద్రజ. అవన్నీ నేను మాట్లాడేశాను. ముందు మీకు ఈ పిల్ల నచ్చిందా లేదా అది చెప్పండి చాలు. పిల్ల బాగానే ఉందే, అది కాదు. ఇంకేం మాట్లాడకండి, అది చాలు. ఒరే మాధవా, ఒరే మాధవా, ఇంక మన ఇంట్లో పెళ్లి బాజాలే. నాన్నగారు, నాన్నగారు, నాకు వద్దండి ఈ పెళ్లి. ఈ అమ్మాయి అసలు అమ్మాయే కాదు, దెయ్యం, పిచాచి. ఏ డ్రామా కంపెనీ నుండి తప్పిపోయిన వెంట వచ్చింది. నాన్నగారు వద్దండి, నాకు ఈ పెళ్లి వద్దండి. ఏంటా వెదవా, వీడికి నిజంగానే పెళ్లి చేసేయాలి, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు వెదవా. బంగారం లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అంటున్నాడు ఇది. శ్రీరంగమ్మ, సురమ్మ, రతలు, ఎక్కడే ఎక్కడే? ఏమిటే వర్ణమాల, అంత సంతోషంగా ఉన్నావు? ఏమీ లేదే, మా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది. మంచిదే, మాకు పప్పు అన్నం దొరుకుతుంది అయితే. సరే సరే, ఇంకా చాలా మందికి చెప్పాలి, వస్తాను. ఒరే కంసాలి, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, నువ్వు తప్పక రావాలి. ఏరా మంగలి, నువ్వు సన్నాయి ఊదాల సుమా. ఏమిట్రా? ఓ గౌరమ్మ, ఓ గౌరమ్మ, ఆగవే, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, తప్పక నువ్వు రావాలి. మంచిది నమ్ముకోరు, అయితే మాకు చాకల కట్నం దొరికినట్లే. అమ్మయ్యా, అందరికీ చెప్పేశారు. ఏం చేయాలంటే ఏమండి, ఏమండి, ఇలా రండి త్వరగా. పెళ్ళికి కావలసిన పూలు, పళ్ళు, ఆకులు, చెక్క, వాటితో పాటు పంతులు గారిని కూడా వెంట పెట్టుకొని రండి త్వరగా. సరే సరే గాని కాస్త అడవడి తగ్గించు, నిదానంగా ప్రశాంతంగా ఉండు అన్నమాల. చాలండి సంబడం, మీకేం తెలుసు, కొడుకు పెళ్ళంటే ఆ మాత్రం హడావడి ఉండాలి. సరే సర్లేవే అన్నమాల, నీతో నాకు ఎందుకు కానీ ఆ బ్యాగులకి బజార్కి వెళ్తాను. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. ఏమిటో మా అమ్మ నాయన వద్దు వద్దు అంటుంటే నాకు బలవంతంగా పెళ్లి చేసేసారు. నాదా, నన్ను ఆశీర్వదించు. నీ అవ్వ అవతలకి పో. అది కాదు నాదా, నేను నిజంగానే ఇంద్రన కుమార్తెను. కావాలంటే చూడు. అవునా, నిజంగా నువ్వు ఇంద్రుడు కుమార్తెవా? అవును నా ప్రాణేశ్వర, నాకు వచ్చిన సమస్యను పరిష్కరించదగ్గ పురుషుడువు నువ్వే అని నా భవిష్య మాయాదర్పణం చెప్పినది. అందుకే నిన్ను వలచి మాయ చేసి వివాహం చేసుకున్నాను. నన్ను క్షమించు నాదా. నేనా? నీ సమస్యని ఎలా పరిష్కరించగలను? నా తండ్రి అయిన ఇంద్రునికి శిరోభారం మొదలైనది.
దానికి విరుగుడైన దివ్యౌషధం మూలికలైన మొక్క హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. దాన్ని నువ్వు సాధించి తీసుకురావాలి నాథ. అక్కడికి మానవ మాతృడువైన నువ్వే వెళ్ళగలవు. అవునా? అయితే నేను ఎలా తేగలను? నువ్వు చింతించకు ప్రాణేశ్వర, దాని జాడని నేను వివరంగా వివరింపెదను, సరేనా? మాధవ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సంజీవనాకును తెచ్చి ఇంద్రజుకి ఇచ్చాడు. ఇంద్రజ దాన్ని తీసుకొని వెళ్ళి తన తండ్రి అయిన ఇంద్రునికి ఇచ్చింది.